అనగనగా శాంతిపురం అనే గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. రవికి చిన్నప్పట్నుంచి ఒకటే ఆలోచన, ఎవ్వరికీ కష్టం రాకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి. తన దగ్గరున్నది ఇతరులకు ఇవ్వడంలోనే ఆనందముందని నమ్మేవాడు. కాని కొంతకాలానికి అతనిలో ఉన్న ఇదే మంచితనం హద్దులు దాటిన అంతులేని అమాయకత్వంగా మారింది. ఒకరోజు అతను ఊరిలో నడుస్తూ ఉండగా అదే ఊరికి చెందిన రామయ్య అనే ఒక వృద్ధుడు తన తలపై గడ్డి మోపును మోస్తూ ఎదురవుతాడు. అప్పుడు రవి అతనికి ఎలాగైనా తన వంతు సహాయం చేయాలని భావించి అతన్ని ఆపి అతనితో ఇలా అంటాడు. అయ్యో రామయ్య తాత, ఆ గడ్డి మోపు బరువుగా ఉందా? ఇటివ్వండి, నేను మోస్తాను. వద్దులే నాయనా, నీకెందుకు శ్రమ? శ్రమ కాదు తాత, ఇది సాయం. నా మాట విని ముందా మోపునిటివ్వండి అని చెప్పి బలవంతంగా ఆ గడ్డి మోపు తీసుకుని రామయ్య వెంటే మోపును మోసుకుంటూ అతనింటికి చేరుస్తాడు. ఆ గడ్డి మోపుని కిందికి దించి అక్కడ్నుంచి బయలుదేరుతూ ఉండగా రామయ్య రవిని ఆపి తను చేసిన సహాయానికి మెచ్చి అతనితో ఇలా అంటాడు. నీలాంటి మంచివాడు ఈ ఊళ్ళోనే లేడు రవి. నా ఆయుష్ కూడా పోసుకొని కలకాలం చల్లగా ఉండు అని అనగానే రవి ఎంతో సంతోషంగా అక్కడ్నుంచి బయలుదేరి ఊర్లో ఇంకాస్త ముందుకు వెళ్తాడు. అప్పుడతనికి దారిలో రంగడు కనిపిస్తాడు. రంగడు కుటిల బుద్ధి కలవాడు. తను ప్రతిసారి రవి సహాయ గుణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ లాభాన్ని పొందేవాడు. అప్పుడతను రవిని చూసి ఒక పన్నాగం పన్నుతాడు. రవి తన దగ్గరికి రాగానే దీనంగా ముఖం పెట్టి అతనితో ఇలా అంటాడు. రవిబాబు, నాకొక పెద్ద ఆపదొచ్చి పడింది. నా ఎద్దుల బండి చక్రం విరిగిపోయింది. ఉన్నపళంగా నేనిప్పుడే సంతకు వెళ్ళాలి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకుని ఎంతో కొంత ధనాన్ని నాకు సాయంగా ఇస్తే నేను వీలైనంత తొందరగా నీ రుణాన్ని తెచ్చుకుంటాను. రంగడి మాటలు వినగానే రవి అతనిపై అయ్యో అని జాలిపడుతూ అతనితో ఇలా అంటాడు. అయ్యో అవునా రంగన్న, ఎంత కష్టం వచ్చి పడింది నీకు. కానిప్పుడు నా దగ్గర నా పొలం పనుల కోసం దాచుకున్న 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి తీసుకో. నాకు తిరిగి ఇవ్వడం అనే మాట పక్కన పెట్టు. ముందు నీ పని ముఖ్యం కదా, నువ్వు దాన్ని పూర్తి చేసుకో. బయలుదేరు, లేదంటే ఆలస్యమవుతుంది నీకు అని అంటూ రవి తన దగ్గరున్న 500 రూపాయలు తీసి చేతిలో పట్టుకోగానే ఆ డబ్బులను చూసి రంగడు ఎంతో ఆశగా గబుక్కున లాక్కొని అతనితో ఇలా అంటాడు. నువ్వు నిజంగా దేవుడు స్వామి. నీ రుణమేమి ఉంచుకోను. రేపు సంత నుంచి తిరిగి రాగానే నీ డబ్బులు నీకు వడ్డీతో సహాయం చేస్తాను అని చెప్పి రంగడు ఆ డబ్బుతో అక్కడ్నుంచి పరుగున మాయమై నేరుగా సారా దుకాణం ముందు ప్రత్యక్షమవుతాడు. రవి మాత్రం ఆ రోజు పొలం పనులకు డబ్బు లేక చాలా ఇబ్బంది పడతాడు. కానీ తన అవసరం కోసం ఎవరి ముందు చెయ్యి చాపి సహాయమని అర్థించడు. అలా రోజులు గడుస్తాయి. రవి మాత్రం తన సొంత పనులు మానుకొని అదే పనిగా అందరికీ సాయం చేస్తూనే ఉంటాడు. ఒకరోజు రవికి బాగా జ్వరం వస్తుంది. ఇంట్లో పడుకొని ఉంటాడు. తినడానికి తిండి గింజ కూడా ఉండదు. అప్పుడు తను ఆ జ్వరంతో నీరసించి ఇలా కలవరిస్తూ ఉంటాడు. అమ్మా, దాహం. ఎవరైనా ఉన్నారా? దాహం దాహం అని అంటూ కలవరిస్తున్న అతన్ని పట్టించుకోవడానికి, అతని బాగోగులు చూసుకోవడానికి ఎవ్వరూ అతని దగ్గరికి రారు. ఇక చేసేదేమీ లేక రవి తన ఒంట్లో మిగిలున్న సత్తువనంతా కూడగట్టుకుని పైకి లేచి బయటకు వచ్చి కూర్చుంటాడు. సరిగ్గా అదే సమయానికి రంగడు తన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రంగడి కుటిల బుద్ధి తెలియక అతన్ని చూసి రవి ఎంతో ఆశగా అతనితో ఇలా అంటాడు. రంగన్నా, నాకు చాలా జ్వరంగా ఉంది. ఆ రోజు నీకిచ్చిన డబ్బులుంటే ఇవ్వవా? మందులు కొనుక్కోవాలి. అది వినగానే రంగడు కంగారు పడుతూ ఎక్కడ డబ్బులు తిరిగి ఇవ్వాల్సొస్తుందో అని భయపడుతూ తన మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మో, ఎన్నడూ లేంది వీ డబ్బులు తిరిగి అడగడం మొదలుపెట్టాడేంటి? మొదలైన దగ్గరున్నది 50 రూపాయలు మాత్రమే. ఈ పూట నేను సారా తాగడానికి 100 రూపాయలు కావాలి. మిగతా 50 రూపాయలకి ఎవరిని అడగాలని నేను జుట్టు పిక్కుంటుంటే వీడేంటి పొద్దున్నే నా మెడకి ఇలా తగులుకున్నాడు? అమ్మో, వెంటనే వీడి చేతికి చిక్కకుండా ఏదో ఒక సాగు చెప్పి వీడి బారి నుండి తప్పించుకోవాలి అని అనుకుంటూ రవిని మోసం చేసి తన దగ్గర తీసుకున్న డబ్బుల గురించి తనకేమీ తెలియనట్టు నటిస్తూ కోపంగా చిరాకు పడుతూ రవితో ఇలా అంటాడు. ఏంటి డబ్బులా? నేనెప్పుడు తీసుకున్నాను? అయినా నువ్వు గొప్పలకు పోయి దానం చేసి డబ్బులను ఇప్పుడు తిరిగి అడుగుతావా? నువ్విచ్చింది సాయం, అప్పు కాదు. చిచ్చి, నువ్వెంతో మంచివాడనుకున్నాను.
కానీ నువ్వు కూడా మిగతా వారిలాగా దానం చేసి ప్రతిఫలాన్ని ఆశించేవాడివి అనుకోలేదు. నీ ముఖాన్ని చూడాలంటేనే చిరాగ్గా ఉంది నాకు. చిచి, పొద్దు పొద్దున్న ఏం కర్మరా బాబు నాకు. అని అంటూ అక్కడ్నుంచి మెల్లగా జారుకుంటాడు రంగడు. ఆ మాటలు విన్న రవి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అలా ఆ రోజంతా తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న వాళ్లను, తను ఇంతకు ముందు సహాయం చేసిన వాళ్లందరినీ బ్రతిమాలుకుంటూ ఉంటాడు. కాని అతని గోడుని, బాధని ఎవ్వరూ పట్టించుకోరు. అలా నీరసంతో ఎక్కడికీ కదల్లేక ఇంటి బయటే కూర్చుండిపోతాడు. చివరకు తను ప్రతిరోజు సాయం చేసిన రామయ్య తాత కూడా కనిపించడు. ఉదయం నుంచి తన బాధను గమనిస్తున్న ఎదురింటి సీతమ్మ అనే వృద్ధురాలు మాత్రం ఏదో తనకున్న దాంట్లో కాస్త గంజి తెచ్చి రవికి తాగమని ఇస్తుంది. అప్పుడు ఎంతో ఆకలితో ఉన్న రవి గబగబా గంజిని తాగుతాడు. కాసేపటికి అతని ఒంట్లో కాస్త సత్తువ వస్తుంది. అప్పుడు తను సీతమ్మకు తన కృతజ్ఞతలు తెలుపుతూ ఉండగా అప్పుడతనితో సీతమ్మ ఇలా అంటుంది. నాయనా రవి, లోకం తీరు ఇంతే నాయనా. నువ్వు మంచితనంతో నీ దగ్గరున్న డబ్బుని నీ కొరకు మిగుల్చుకోకుండా అందరికీ పంచావు. కానీ చివరకు నీ అవసరానికే నీ దగ్గర ఏమీ మిగల్లేదు. వాళ్ళు నీ సహాయ గుణాన్ని ఆసరాగా చేసుకొని అందరూ మోసంతో వారి స్వభావాల కోసం నిన్ను వాడుకున్నారు బాపు. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండు. ఆ మాటలకు రవికి ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడతను సీతమ్మతో ఇలా అంటాడు. అమ్మమ్మ, మంచి చేస్తే మంచి జరుగుతుంది అంటారు కదా, మరి నాకెందుకు ఇలా జరిగింది? నేను కూడా వీళ్ళందరిలాగే స్వార్థంగా బ్రతకాలా, లేదా నాలా సహాయ గుణంతో బ్రతకాలా? అసలు మనిషిగా ఎలా బ్రతకాలి? చూడు నాయనా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ముందు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను వెళ్ళొస్తాను అని చెప్పి సీతమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రవి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు. కొన్నాళ్లకు తను కోలుకున్నాక ఒకరోజు సాయంత్రం ఊరి చివరన ఉండే రామయ్య తాతయ్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడాయన చీకటి పడుతుందని ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉంటాడు. ఆయన్ను చూసి రవి ఇలా అంటాడు. తాతయ్య, నాకొక సందేహం. నేను ఇన్నాళ్లుగా ఊళ్ళో ఉన్నా అందరికీ నా స్తోమతకి మించి సాయం చేశాను. కానీ చివరికి నేను ఎవరు లేని ఒంటరివాడిని అయిపోయాను. అందరూ నా సహాయ గుణాన్ని ఆసరాగా తీసుకొని నన్ను మోసం చేశారు. అసలు మంచివాడిగా బ్రతకడం అంత పెద్ద తప్ప తాతయ్య? ఆ మాటలకు నవ్వుతూ రామయ్య రవితో ఇలా అంటాడు. నాయనా రవి, ముందు నువ్వు వచ్చి ఇలా కూర్చోనైనా. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదిగో నీ ముందు వెలుగుతున్న ఈ దీపంలో ఉంది. సరిగ్గా చూడు, ఈ దీపం గది ఎంత వెలుగిస్తోంది కదా. అవును తాతయ్య, ఈ దీపం అందరికీ వెలుగునివ్వాలంటే ముందు దాంట్లో నూనె ఉండాలి. వత్తి గట్టిగా ఉండాలి. తనను తాను కాపాడుకుంటూనే అది వెలుగును పంచగలదు. ఒకవేళ ఆ దీపం నేను మొత్తం నూనెను ఒకేసారి ధారపోసేస్తాను అని అనుకుని కింద పోసేస్తే ఏమవుతుంది? దీపం మారిపోతుంది తాతయ్య, నూనె వృధా అవుతుంది. సరిగ్గా చెప్పావు. నీ జీవితం కూడా అంతే. నీ దగ్గర శక్తి, సంపద, సమయం అనే నూనె ఉన్నంత వరకే నువ్వు 10 మందికి సాయం చేయగలవు. నువ్వు నీ బాధ్యతల్ని, నీ అవసరాలను మర్చిపోయి మొత్తం ధార పోసేస్తే నువ్వు ఆరిపోతావు. ఆరిపోయిన దీపం ఎవరికీ వెలుగునివ్వదు, తనకు తాను కూడా పనికిరాదు. అంటే తాతయ్య, సాయం చేయడం మానేయాలా? కాదు నాయనా, సాయం చేయడం మానవ ధర్మం. కానీ విచక్షణ ముఖ్యం. ఎవరికి సాయం చేయాలి, ఎంత చేయాలి అనేది తెలియాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం ధర్మం. కానీ సోమరిపోతుకు అన్నం పెట్టడం వాణ్ణి ఇంకా సోమర్ని చేయడమే. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి నువ్వు బిచ్చగాడివి కావడం త్యాగం కాదు, అవివేకం. మరి రంగడిలాంటి వాళ్లతో ఎలా ఉండాలి? రంగడిలాంటి వాళ్ళు చిల్లులు పడ్డ కుండ లాంటివాళ్ళు. నువ్వు ఎంత నీళ్లు పోసినా నిండరు. అలాంటి వాళ్లకు సాయం చేయడం కుదరదని చెప్పడం నేర్చుకో. నీ మంచితనం నీ బలహీనత కాకూడదు, అది నీ శక్తి అవ్వాలి. అలా రామయ్య మాటలతో రవికి కనువిప్పు కలుగుతుంది. అప్పుడు తను రామయ్యతో ఇలా అంటాడు. అర్థమైంది తాతయ్య. ఇప్పటి నుంచి నన్ను నేను కాపాడుకుంటూ అర్హులైన వారికి మాత్రమే సాయం చేస్తాను. దీపంలా వెలుగుతాను కానీ ఆరిపోను అని చెప్పి రవి అక్కడ్నుంచి బయలుదేరి మళ్లీ ఊర్లోకి వస్తాడు. ఈసారి అతను ఇంతకు ముందు కంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో తన పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు.
సరిగ్గా అప్పుడే రంగడు అతని దగ్గరకొచ్చి ఇలా అంటాడు. రవిబాబు, మా ఆవిడకి బాగా జ్వరంగా ఉంది. ఓ 100 రూపాయలు సాయం చేశావంటే ఈ జన్మలో నీ మేలు మర్చిపోను. ఆ మాటలు వినగానే రంగడిపై పట్టలేనంత కోపంతో అరుస్తూ రవి ఇలా అంటాడు. రంగన్న, నీకిదే మొదటిసారి మరియు చివరిసారి చెప్పడం. ఒకవేళ నీకు డబ్బులు కావాలంటే నా పొలంలో కూలి పని ఉంది, రా, వచ్చి కష్టపడి పనిచేయి. అందుకు తగిన కూలి ఇస్తాను. కాని ఊరికివ్వడానికి నా దగ్గర డబ్బులేమి చెట్టు కాయడం లేదు. నేను కష్టపడితేనే వస్తాయి. ఆ సమాధానానికి ఒక్కసారిగా కంగుతిన్న రంగడు ఆశ్చర్యపోతూ రవితో ఇలా అంటాడు. ఏంటి, నేను నీ పొలంలో కూలి పని చేయాలా? వద్దులే, నీ డబ్బు నీ దగ్గర ఉంచుకో. నాకు డబ్బులిచ్చేవాళ్ళు ఈ ఊర్లో ఏమో నాకు 60 ఏంటి? అని విసుక్కుంటూ రంగడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి రవి నవ్వుకుంటాడు. అలా తన పొలంలో పని ముగించుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా దారిలో సీతమ్మ కట్టెల మోపుతో ఇబ్బంది పడుతుంటే రవి వెంటనే వెళ్లి ఆమెకు సహాయం చేస్తాడు. అది చూసిన ఆమె ఇలా అంటుంది. నువ్వస్సలు మారలేదు నాయనా, ఇంకా మంచివాడివే. నేను మారలేదమ్మమ్మ, కానీ నా మంచితనానికి కాస్త కంచె వేసుకున్నానంతే. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. నాకు కుదిరినంతలో అందరినీ సంతోషపెట్టగలుగుతున్నాను. నాకంతే చాలు. దీనివల్ల మనకర్థమైన నీతేంటంటే, జీవిత పరమార్థమంటే గుడ్డిగా త్యాగం చేయడం కాదు, మనల్ని మనం ప్రేమించుకుంటూ మన శక్తి మేరకు 10 మందికి మేలు చేయడం. అప్పుడే మన జీవితం ఒక వెలుగుతున్న దీపంలా అందరికీ దారి చూపిస్తుంది. విచక్షణ లేని దానం, హద్దులేని మంచితనం రెండూ అనర్థదాయకమే. స్వయం ప్రకాశమే అసలైన వెలుగు. పట్టణానికి కొద్దిగా దూరంగా ఉన్న మాధవరం గ్రామం కూడలిలో రమణ శ్రీ లక్ష్మీ వైద్యశాల అనే పేరుతో ఒక పెద్ద రంగుల బోర్డును ఏర్పాటు చేస్తాడు. వైద్యశాల గోడలకు ఆకర్షణీయమైన రంగులు, పువ్వులతో అలంకరించి లోపల విలువైన వైద్య పరికరాలు పెద్దగా లేకపోయినా ఆడంబరంగా కనిపించడానికి రంగురంగుల మందుల సీసాలను ఏర్పాటు చేస్తాడు. ఆ వైద్యశాలను ప్రారంభించడానికి ఆ ఊరి పెద్దయిన సుబ్రహ్మణ్యం గారు అక్కడికొచ్చి ఉంటారు. వేదికపై సుబ్రహ్మణ్యం గారితో పాటు పక్కనే రమణ మెడలో పెద్ద స్టెథోస్కోప్, తెలుపు కోటు ధరించి అతి విశ్వాసంతో కూర్చొని ఉంటాడు. అది చూడ్డానికి గ్రామస్తులందరూ అక్కడ గుమిగూడి ఉంటారు. ఇంతలో ఆ జనాల నుంచి 2 వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా రామయ్య, ఎంత పెద్ద డాక్టర్ వచ్చాడు మన ఊరికి. వైద్యశాల కూడా చూడ్డానికి చాలా పెద్దగా ఉంది. మన ఊరి డాక్టర్ కృష్ణ వైద్యశాల దీనికంటే చాలా చిన్నది కాదు. అవునారాయణ, నువ్వు చెప్పేది నిజమే. పైగా డాక్టర్ కృష్ణ వైద్యశాలలో అన్ని రకాల రంగుల మందులు కూడా లేవు. ఈ డాక్టర్ చూడ్డానికి చాలా పెద్ద చదువు చదివిన వాళ్ళ అనిపిస్తున్నాడు. ఇంతలో గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం గారు వేదికపై ఆ కొత్త వైద్యుడైన రమణను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎంతో గర్వంగా ఇలా అంటారు. రమణ గారు, ఈ శ్రీలక్ష్మి వైద్యశాల మన మాధవరానికి అలంకారం. మీలాంటి గొప్ప వైద్యుడు మీ వైద్యశాలని మా ఊర్లో ప్రారంభించడం మా ఊరి ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ రోజు నుండి వైద్యం మొదలు పెట్టండి. మా ఊరి ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవను అందిస్తారని ఆశిస్తున్నాను. అందుకుగాను ఈ ఊరి ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు. ఆ మాటలు వినగానే ఊరి ప్రజలంతా చప్పట్లు కొడతారు. ఇక రమణ తన గొంతును సవరించుకుని కొన్ని అర్థం కాని పదాలు కలిపి మాట్లాడుతూ ఇలా అంటాడు. నా ఈ వైద్యశాలను మీ ఊరిలో ప్రారంభించడానికి అనుమతించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామ పెద్దగారు, నేను మీ ఊరి సేవకే వచ్చాను. నేను కేవలం వైద్యుణ్ణి కాదు, ఒక సర్టిఫైడ్ అలోపతిక్, ఆయుర్వేదిక్, హోమియోపతిక్ ఇంటర్ డిపెండెంట్ థెరపిస్ట్. నా చికిత్స విధానం చాలా వినూత్నమైనది. అబ్బా, ఎన్ని పేర్లో, ఎంత గొప్ప డాక్టరో. నా వైద్యం చౌకగా ఉంటుందండి. పెద్ద పెద్ద పరీక్షలు అవసరం లేదు. కేవలం 10 రూపాయలకే మంచి వైద్య సలహా, 25 రూపాయలకే పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో నా ప్రత్యేకమైన డిఫ్యూజర్ కాంబినేషన్ లిక్విడ్ మందిస్తాను. ఎలాంటి జబ్బైనా అన్నీ ఒక్క డోసులోనే తగ్గిపోతాయి. ఆ మాటలు వినగానే జనమంతా చప్పట్లు కొడతారు. అదే ఊరికి చెందిన సీతయ్య, సుశీల అనే భార్యాభర్తలు ఆ మాటలకు ముగ్ధులైపోయి ఆ పక్కనే ఉన్న డాక్టర్ కృష్ణ చిన్న వైద్యశాల వైపు చూస్తూ
ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా సుశీల, మన ఊరికి ఎంత పెద్ద డాక్టర్ వచ్చాడో. ఆ డాక్టర్ కృష్ణ అయితే చిన్న జ్వరానికి కూడా 3 రోజుల మందులు, పెద్ద పెద్ద పరీక్షలు అంటాడు. ఈ కొత్త డాక్టర్లు అయితే తక్కువ డబ్బులకి వెంటనే తగ్గిస్తాడట. అయ్యో, మీరలా అనకండి. చదువుకున్న డాక్టర్ అయితేనే నమ్మాలి. ఆ రమణ ఎంత ఆర్భాటం చేస్తున్నాడో చూడండి. అతనికి వైద్యంపై అవగాహన ఉన్నట్టు లేదు. అతని మాటలు వింటుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నీకెప్పుడు అనుమానపు ఆలోచనలే. గ్రామ పెద్దే నమ్ముతున్నాడు కదా, చూద్దాం. ఇదిలా ఉండగా అదే ఊరిలో చాలా ఏళ్లుగా ఒక చిన్న వైద్యశాలను నడుపుతున్నాడు డాక్టర్ కృష్ణ. తన వైద్యశాలలో కూర్చొని ఉంటాడు. అక్కడొక్క పేషెంట్ కూడా లేడు. పక్కనే రమణ క్లినిక్ నుండి జనం సందడి వినిపిస్తుంది. అది చూసిన డాక్టర్ కృష్ణ తనలో తానే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఆర్భాటం, అబద్ధాలు ఈ సమాజంలో త్వరగా జనాల్ని ఆకర్షిస్తున్నాయి. నేను సంవత్సరాలు కష్టపడి చదివి నిజాయితీగా వైద్యం చేస్తే నన్నెవరూ పట్టించుకోవడం లేదు. ఆ రమణ ఎవరో కూడా తెలీదు. ఏ మందిరిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో. జనాలు మాత్రం చౌకగా వైద్యం దొరుకుతుందని అందరూ అతని దగ్గరికి ఎగబడుతున్నారు. ముందు ముందు ఏం జరగబోతుందో ఏమో. ఇంతలో ఆ ఊరి గ్రామస్థుడైన నారాయణ లోపలికొస్తాడు. అతను డాక్టర్ కృష్ణకి పాత పేషెంట్. నమస్కారం డాక్టర్ గారు. రండి నారాయణ గారు. ఏమైంది? ఒంట్లో ఏమన్నా జ్వరం, నలతగా ఉందా? లేదు డాక్టర్ గారు, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. కానీ జ్వరం కోసం కాదు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి నారాయణ గారు, ఏమిటా ముఖ్యమైన విషయం? డాక్టర్ గారు, ఆ రమణ రాకతో అంత అయోమయంగా ఉంది. అతన్ని చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. అతను నిజమైన వైద్యుడేనా అని. మీ వైద్యశాలకు పేషెంట్లు రావడం లేదు. అంతా రమణ దగ్గరికి వెళ్తున్నారు. అతని దగ్గరికి వచ్చిన వారికి అతను మీపై లేనిపోనివన్నీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అతను అంటున్నాడు, మీ డాక్టర్ కృష్ణకు అసలు వైద్యం తెలియదు, అందుకే ఎక్కువ మందులు ఇస్తాడు. నా మందైతే ఒక్క డోస్ చాలు అని. నారాయణ గారు, మీకు తెలుసు కదా, వైద్యం అనేది ఒక శాస్త్రం. అది అనుభవం, నిరూపితమైన వైద్య విధానాలపై ఆధారపడి ఉంటుంది. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల మందులు చూసి రోగాలు తగ్గిపోవు. ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, టైఫాయిడ్ వంటివి వస్తే వెంటనే సరైన యాంటీబయాటిక్స్, సెలైన్ అవసరం. లేదంటే ప్రాణానికి ప్రమాదం. నేను ఎక్కువ మందులు ఇస్తానని అనుకోవడం కంటే ఆయన నిజంగా డాక్టరేనా అని తెలుసుకోవడం ముఖ్యం. అవును డాక్టర్ గారు, మీరు చెప్పింది నిజమే. కానీ పేదవారు ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేక త్వరగా నయమవుతుందనే ఆశతో అక్కడికి వెళ్తున్నారు. పైగా మన ఊరి పెద్ద సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ విషయంలో అతనికే మద్దతిస్తున్నారు. దేవుడి దయవల్ల ఇంతవరకు ఎవరికి ఏమీ కాలేదు. ఇక ముందు కూడా ఏమీ కాకూడదు. నేను అదే కోరుకుంటున్నానండి. సరే డాక్టర్ గారు, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నాకు సెలవు ఇప్పించండి. అలాగే నారాయణ గారు, మంచిది అని చెప్పి నారాయణ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు రాత్రి సమయంలో సీతయ్య తీవ్రమైన జ్వరంతో పడకపై పడి ఉంటాడు. అతని శరీరమంతా ఎర్రగా దద్దుర్లు వచ్చి ఉంటాయి. సుశీల భయంతో కూర్చొని ఉంటుంది. అప్పుడు సీతయ్య నొప్పితో మూలుగుతూ ఇలా అంటాడు. అమ్మా, అయ్యా, సుశీల, ఒళ్ళు కాలిపోతోంది. దద్దుర్లు మంటలేపుతున్నాయి. కడుపులో విపరీతమైన నొప్పిగా ఉంది. ఆ డాక్టర్ రమణ ఇచ్చిన పసుపు మందు తాగినప్పటి నుండి ఇలా అవుతోంది. చూసారా, నేను ముందే చెప్పాను కదా, ఆ రంగుల మందులు ప్రమాదకరమని. ఇప్పుడేం చెయ్యాలి? ఆ దొంగ వైద్యుడు నాశనమైపోతాడు. అతడిచ్చిన పసుపు మందు తాగగానే మీరు కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే అది తగ్గడానికి ఏదో ఒక దిక్కుమాలిన ఇంజెక్షన్ ఇచ్చాడు. మళ్ళీ అలాగే అనిపిస్తే వెంటనే రండి, ఇంకో ఇంజెక్షన్ ఇస్తానని చెప్పాడు. ఇదా అతను చేసే వైద్యం? నా ప్రాణం పోయేలా ఉంది సుశీల. పద, వెంటనే ఆ డాక్టర్ రమణ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఏ ఇంజెక్షన్ చేస్తాడో. మళ్ళీ ఆ దొంగ దగ్గరకా? అస్సలొద్దు. మీ ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. మనం డాక్టర్ కృష్ణ దగ్గరికి వెళ్దాం. ఆయన మందు ఖరీదైనదైనా మీ ప్రాణం కంటే కాదుగా. నేను ఒక పెద్ద తప్పు చేశాను సుశీల. డబ్బు ఆదా చేయాలని చూసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను అని అంటూ కంటతడి పెట్టుకుంటాడు. అతని బాధ చూడలేక సుశీల వెంటనే కష్టపడి సీతయ్యను ఎడ్లబండెక్కించి డాక్టర్ కృష్ణ వైద్యశాలకు పరిగెత్తుతుంది. అక్కడికి చేరుకోగానే సీతయ్య పరిస్థితిని చూసిన డాక్టర్ కృష్ణ హుటాహుటిన అతన్ని పరీక్షించి రమణ వైద్యం యొక్క తీవ్రతను గుర్తిస్తాడు. ఆయన ముఖంలో కోపం, ఆందోళన కనిపిస్తాయి. అప్పుడు సుశీల డాక్టర్ కృష్ణ కాళ్లపై పడి ఇలా బ్రతిమాలుకుంటుంది. డాక్టర్,
దయచేసి మా ఆయన్ను కాపాడండి. ఆ దొంగ వైద్యుడు ఏదో మందు దిక్కుమాలిందిచ్చాడు. అందుకే అప్పట్నుంచి మా వారికిలా అయ్యింది. దయచేసి ఎలాగైనా మా ఆయన ప్రాణాలని కాపాడి పుణ్యం కట్టుకోండి డాక్టర్. అప్పుడు డాక్టర్ కృష్ణ తన కాళ్లపై పడిన సుశీలను పైకి లేపి తనని ఓదారుస్తూ ఇలా అంటాడు. అయ్యయ్యో, ఏం చేస్తున్నావమ్మా? ముందు పైకి లేవండి. మీరు ధైర్యంగా ఉండండి సుశీలమ్మ గారు. సమయం వృధా చేయకూడదు. ఈ మందుల వల్ల ఆయన కిడ్నీలపై కాలేయంపై విషప్రభావం పడింది. ఇది తీవ్రమైన అనాఫిలాక్టిక్ షాక్. ఆ నకిలీ ఇంజెక్షన్ చాలా ప్రమాదకరమైనది. తక్షణమే సెలైన్ ఎక్కించాలి, యాంటీడోస్ ఇవ్వాలి. అని చెప్పి డాక్టర్ కృష్ణ వెంటనే నర్సు సహాయంతో సీతయ్యకు చికిత్స మొదలు పెడతాడు. కాసేపటి తర్వాత సీతయ్య కొద్దిగా కుదుట పడతాడు. అప్పుడు డాక్టర్ కృష్ణ సుశీలతో ఇలా అంటాడు. అమ్మా, మీరు ఆ రమణిచ్చిన మందులేమైనా తీసుకొచ్చారా? ఆ మందులేమిటో చూపిస్తే ఆయనకేమిచ్చారో తెలుసుకోవచ్చు. అప్పుడు సుశీల రమణ ఇచ్చిన రంగుల సీసాలు ఒక పసుపు పొట్లం ఇస్తుంది. వాటిని తీక్షణంగా పరిశీలించి వాటిపై కొన్ని టెస్టులు చేసి పట్టలేని కోపంతో డాక్టర్ కృష్ణ సుశీలతో ఇలా అంటాడు. ఇదేం వైద్యం? ఇది పసుపు రంగు నీళ్లు. ఇందులో కొద్దిగా రసాయనం కలిపి ఉండొచ్చు. ఇదసలు మందు కాదు. అది కేవలం స్టెరాయిడ్ మరియు కొన్ని ప్రమాదకరమైన నొప్పి నివారణ మందుల కలయిక. దొంగ, మహాదొంగ, చదువులేనివాడు, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇలాంటివాణ్ణి నమ్మి మీ భర్త తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంతలో సీతయ్య విషయం తెలుసుకున్న నారాయణ ఆందోళన పడుతూ వైద్యశాల లోపటికొచ్చి ఇలా అంటాడు. సీతయ్యకి ఏమైంది డాక్టర్? ఆ రమణ వైద్యం పనిచేయలేదా? ఇప్పుడు సీతయ్యకు ప్రమాదమేమీ లేదు కదా డాక్టర్? పనిచేయకపోవడం కాదు నారాయణ గారు. ఇంకాస్త ఆలస్యమై ఉంటే ఆ దొంగ వైద్యం సీతయ్య ప్రాణాలను తీసేసేది. నేను మీకు చెప్తున్నాను, ఆ రమణకు కనీసం 10వ తరగతి చదివిన జ్ఞానం కూడా లేదు అని. కేవలం డబ్బు కోసం అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. తక్షణమే అతన్ని క్లినిక్ను మూయించాలి, లేదంటే ఈ ఊరి జనాభా ప్రాణాలకి ప్రమాదం. నేను మీతో ముందే చెప్పాను కదా డాక్టర్ గారు, ఆ రమణ డాక్టర్ అంటే నాకు నమ్మశక్యంగా లేదు అని. పైగా గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం గారు కూడా అతన్ని గుడ్డిగా నమ్మారు. దాంతో ప్రజలు కూడా అతను ఒక పెద్ద వైద్యుడని నమ్మడం మొదలుపెట్టారు. అందుకే ఇన్నాళ్లుగా అతని ఆగడాలు సాగాయి. అతను ప్రజల నమ్మకాన్ని ఆర్భాటం, తక్కువ ఫీజుతో కొనుక్కున్నాడు. అతను అసలు డాక్టరే కాదు. అసలు అతని డిగ్రీలేంటో చూపించమని మీరందరూ అతన్ని ఒక్కోసారైనా అడిగారా? మీరు చెప్పింది నిజమే డాక్టర్ గారు. నేను మా వారికి ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, అతను ఒక దొంగ వైద్యుడు అని, అతని మాయమాటలకు మోసపోకూడదని. అయినా ఇప్పటికీ ఆలస్యమైందేమీ లేదు. ఇది జరిగిందంతా ఇప్పుడే వెళ్లి గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం గారికి చెబుతాను. నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతాను. ఆయన్ను వెంటబెట్టుకుని వెళ్లి ఆ దొంగ డాక్టర్ బండారము ప్రజలందరి ముందు బయటపెడతాను. పదమ్మా, నేను కూడా నీకు తోడుగా వస్తాను. ఎలాగైనా ఆ నీచుడి నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేయాలి అంటూ సుశీల నారాయణను వెంటపెట్టుకుని గ్రామ పెద్దయిన సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆయనకు జరిగిన విషయమంతా వివరిస్తుంది. దాంతో ఆగ్రహానికి గురైన గ్రామ పెద్ద సుశీలతో ఇలా అంటాడు. అమ్మా సుశీల, నన్ను క్షమించమ్మా. వాడి మాటల మాయలో పడి నేను కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నువ్వు బాధపడకు. ఎలా అయినా సరే రేపు ఉదయాన్నే ఊరి ప్రజలందరూ చూస్తుండగా వాణ్ణి ఉతికి పాడేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు సీతయ్య దగ్గరికి వెళ్ళి అతన్ని జాగ్రత్తగా కనిపెట్టుకో. మిగతాది రేపు ఉదయాన్నే చూసుకుందాం అని చెప్పి సుశీలను అక్కడ్నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత నారాయణతో ఊరి ప్రజలందరినీ ఉదయం కల్లా ఆ రమణ వైద్యశాల వద్దకి తీసుకురమ్మని చెబుతాడు. అలా రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం గ్రామ కూడలిలో గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం గారు, నారాయణ, సుశీల మరియు ఇతర గ్రామస్తులు కోపంతో గుమిగూడి ఉంటారు. రమణ తన క్లినిక్ ముందు భయంగా నిలబడతాడు. అప్పుడు సుశీల తన కోపాన్ని ఆపుకోలేక కోపంతో ఇలా అంటుంది. ఒరే నీచుడా, నీ నకిలీ వైద్యం నా భర్త ప్రాణాలని తీసేబోయింది. సమయానికి డాక్టర్ కృష్ణ గారు లేకపోతే ఈ రోజు నేను విధవనయ్యేదాన్ని. ఒరే దొంగ, నీ మాయమాటలు, రంగుల మందుల వల్ల మా ఊరి ప్రజలు ఎంత నష్టపోయామో తెలుసా నీకు? అయ్యో సుశీలమ్మ, నా మందులు అవి మీ ఆయనపై బాగా పనిచేయలేదంతే. అసలు ఇంగ్లీష్ మందుల గురించి మీకేం తెలుసు? నేను మీకు వేరే రంగు మందిస్తాను. అది పని చేయకుండా ఇంకొక ఇంజెక్షన్ ఇస్తాను. మీరు కంగారు పడకండి. మీ ఆయనని ఎలాగైనా నేను కాపాడుతాను. ఇక చాలా ఆపరా. డాక్టర్ కృష్ణ అంతా చెప్పారు. నువ్వు డాక్టరే కాదట. అసలు నీ దగ్గర ఏ డిగ్రీలున్నాయి చూయించు. అవి అవి హైదరాబాద్లో ఉండిపోయాయండి. నా డిగ్రీలు చాలా పెద్దవి, మీకు అర్థం కావు. నీ డిగ్రీలు ఎంత పెద్దగా ఉన్నాయో లేదో మాకు అవసరం లేదు. నీ నకిలీ వైద్యం వల్ల సీతయ్య చావంచెల వరకు వెళ్ళాడు. నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఇంకా చూస్తారంట్రా
ఈ దొంగ డాక్టర్ని మక్కిలు పెరిగేలా కొట్టి వీడి రంగు మందుల్ని వీడితోటే మింగిద్దాం పదండి. రమణ భయపడి తన వైద్యశాల తలుపులు మూసి వెనుక దారిలో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. గ్రామస్తులు అతన్ని పట్టుకుంటారు. అతనికి బాగా దేహశుద్ధి చేసి అతన్ని పోలీసులకు పట్టిస్తారు. ఆ తర్వాత గ్రామ పెద్దయిన సుబ్రహ్మణ్యం గారు ఆ దొంగ వైద్యుని నిజస్వరూపాన్ని ముందే తెలుసుకోలేదన్న పశ్చాత్తాపంతో ప్రజలందరితో ఇలా అంటాడు. తప్పు జరిగింది నా అమాయకత్వం వల్ల. ఈ దొంగను నమ్మి గ్రామానికి తీసుకొచ్చాను. ఈ రోజు నుండి ఈ నకిలీ వైద్యశాల యొక్క నామరూపాలు లేకుండా చేయండి. నిజమైన వైద్యం, నిజమైన డాక్టర్ అంటే డాక్టర్ కృష్ణగారు మాత్రమే. గ్రామస్తులు వెంటనే రమణ వైద్యశాల బోర్డును లాగి కింద పడేసి ఆ వైద్యశాల మొత్తాన్ని ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం గారు మరియు ఊరి ప్రజలంతా డాక్టర్ కృష్ణ వైద్యశాల దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పుకుంటారు. డాక్టర్ కృష్ణగారు, మమ్మల్ని క్షమించండి. మేము మీ నిజాయితీని గుర్తించలేకపోయాం. ఆర్భాటాన్ని నమ్మి అత్యంత ప్రమాదకరమైన పొరపాటు చేశాము. అయ్యో సుబ్రహ్మణ్యం గారు, మీరు వయసులో పెద్దవారు. మీరు నాకు క్షమాపణలు చెప్పడమేంటి? కానీ ఇకనుంచైనా ఈ ఘటన అందరికీ ఒక గుణపాఠం కావాలి. వైద్యం ఎప్పుడు చౌకగా దొరకదు. ఎందుకంటే అది చౌకైన మందులు మాటలతో రాదు. అది చదువు, నిజాయితీ మరియు బాధ్యతతో కూడినది. ఇకనుంచైనా మాయమాటలు చెప్పి ఆర్భాటాలు చూపించే దొంగ వైద్యుల్ని చూసి వాళ్ల మాయలో పడి మోసపోకండి. ఇదే ఈ గ్రామ ప్రజలందరికీ నా మనవి అని అనగానే గ్రామస్తులందరూ డాక్టర్ కృష్ణకు ధన్యవాదాలు చెబుతారు. కృష్ణ చిరునవ్వుతో తన వైద్యశాలలోకి వెళ్తాడు. అలా మళ్లీ అతని వైద్యశాల వద్ద సందడి మొదలవుతుంది. కథలోని నీతి: నకిలీ ఆకర్షణీయమైన మాటలు నమ్మొద్దు. చౌకగా దొరుకుతుందనే అత్యాశతో నిరూపితం కాని చికిత్సను ఆశ్రయిస్తే ప్రాణాలకే ప్రమాదం. ఎప్పుడూ నిజమైన జ్ఞానం, నిజాయితీ ఉన్నవారినే నమ్మాలి.